ఈ మధురమలై మురుగన్ టెంపుల్ యాత్రలో మేము ఒకసారి కాదు 2 సార్లు కొండెక్కాల్సి వచ్చింది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము మెట్ల ద్వారా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళామండి. ఈ నడక మార్గానికి ముందుల చాలా షాపులు ఉంటాయి. మనకి ఏవైనా పూజ కోసం గట్టి తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకొని వెళ్ళాలి. పైన అనేవి అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ ఏదో పని అవుతుంది అని మనకు పక్కన వెళ్ళి త్రోవ అనేది ఇచ్చారు. స్టార్టింగ్ లోనే 4-5 మెట్లు ఎక్కితే మండపం తగులుతుంది మనకి. మండపం పైన విగ్రహాలు అనేవి మురుగన్ స్వామి ఫ్యామిలీ ఉంటదండి. శివయ్య, పార్వతీమాత, గణేశ్వరుడు అలాగే మురుగన్. మండపంలో అయితే కుమారస్వామి యొక్క వాహనం ఉంటది కదా, నెమలి, ఆ విగ్రహం ఉంటది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది నడక అనేది. రెండవ మండపం ఉంటది. ఆ రెండవ మండపం పక్కనే వినాయకుడిది చిన్న గుడి ఉంటది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నడుస్తూనే ఉండాలి. మొత్తం 800 మెట్లు అండి ఇవి. మెట్లకి ఇటువైపు అటువైపు పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఎక్కువగా పచ్చదనం ఇష్టపడే వాళ్ళైతే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా వారు మా పాపను ఎత్తుకొని చూపిస్తున్నారు అనమాట. పక్కనలంట చాలా ఎక్కువ నెమళ్ళు ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ నేను వీడియో తీసాను. నెమల్ని చూపిస్తున్నారనమాట. వీడియో తీస్తున్నాను చూడండి అంటే ఇద్దరు కళ్ళార్పకుండా చూస్తున్నారు. వీడియో అంటే చాలా పిచ్చి వాళ్ళకి. నేను మొదట్లో గమనించలేదు కానీ ఇలా నడుస్తూనే కొద్ది మండపాలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇదేంటి ఇన్ని మండపాలు ఉన్నాయని చూశాను. అక్కడ 25 మెట్లకి నేను చూశానండి వేరే మండపం. అలానే చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళను పక్కలంటే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ అన్ని వైపులా చెట్లు కొండలు ఉండడం వల్ల అనుకుంటాను గాలి అనేది చాలా బీభత్సంగా వేస్తుంది. ఇలా మేము చాలా మండపాలనే దాటామండి. ప్రతి మండపానికి ఆయనకి సంబంధించిన ఏదో ఒకటి తెలియజేయడానికి దానిపైన విగ్రహాల రూపంలో తెలియచేశారు. దీని గురించి మాకు కూడా పెద్దగా తెలియదు. మొత్తానికైతే మండపాన్ని ఎక్కేసుకొని పైకి వచ్చేసాము. ఇక్కడ మేకలు కూడా పెంచుతున్నారు. చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నడక తోవలో అయితే మీకు ఖచ్చితంగా చూస్తారు. వీటిని ఆవుల్ని మేకల్ని చూసి చాలా రోజులు అవుతుంది కదా. ఇక్కడ మేకను చూసేసరికి మా పాప ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది. అలా అని మా ఆయన ఆకులను తినిపించమని మర్రి ఆకులు ఇచ్చారనమాట. మేకలు తిన్నాయి. ఈ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటది, హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ టెంపుల్ వెనక చాలా పెద్ద కొండ ఉంటది. ఆ కొండకి కొంచెం దిగువ భాగంలో నాగం తల్లి విగ్రహాలు అలాగే శివలింగాలు కూడా ఉంటాయండి. నందీశ్వర విగ్రహాలు కూడా ఉంటాయి. ఇలా ఇంకో 2 మండపాలు దాటినట్టు నడిచామంటే మనం కొండపైకి చేరుకుంటామండి. ఇలా కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ గుండ్లు ఎక్కడ చేస్తారు అని అడిగితే గుండ్లు అనేవి ఎక్కడ కాదు కిందకి మార్చేశారు, 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పారనమాట. ఇలా ఆయన తలుచుకుంటూ కొండ ఎక్కేసామా నెమ్మదిగా. కొండ ఎక్కి పైకి వెళ్ళాక అక్కడ మా పాపకి గుండు చేశాక ఆయన దర్శనం చేసుకోవాలంటారు కదా, గుండు చేసి దర్శనం చేసుకోవాలంటారు కదండి. అయ్యా మీ మొక్కు తీర్చుకున్నాం చూడయ్యా అని అంటుంటారు. మొత్తానికి అయితే పైకి వచ్చేసామా. ఇక్కడ మురుగన్ యొక్క ఆయుధం ఉంటది కదండి, వేల్ అంటారు దాన్ని. ఆ వేల్ అనేది ఆ గుడి పైన పెట్టి దానికి మెరూన్ కలర్ రంగు వేశారు. చాలా అద్భుతం. అది చూస్తే చాలా పాజిటివ్ గా అనిపించింది. అలాగే ఆ పక్కన నెమల్ని కూడా డ్రా చేశారండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎన్నిసార్లు దానికి వీడియో తీసానో. ఇలా మరి కొన్ని మెట్లు ఎక్కితే ఇక్కడ అందరూ నిల్చొని ఫొటోస్ తీసుకుంటున్నారా. ఇక్కడ నుంచి చూస్తే కోయంబత్తూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. మాకు ఈ టెంపుల్ కి 15 కిలోమీటర్ల దూరం ఉంటదండి. వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ స్వామి వారి దర్శనానికి ముందు మాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అవన్నీ పట్టించుకోకుండా మేము ముందుకెళ్ళి ఆయన దర్శనం అయితే మొత్తానికి చేసుకున్నామండి. పైకి వెళ్ళాక గుండె ఎక్కడ చేస్తారని అడిగితే ఎక్కడ కాదు కిందకి మార్చేశారు అని చెప్పారు. ఎంత కష్టపడి నడిచి వచ్చామే అని కొంచెం బాధ అనిపించింది. తర్వాత మాకు మా అమ్మాయి రియలైజ్ అయ్యి ఏం జరిగినా మన మంచికే అని వెంటనే హాస్కి టికెట్లు తీసేసుకొని కిందకి వెళ్ళిపోయామండి. కిందకి వెళ్ళగానే అక్కడ టోకెన్ తీసేసుకొని పాపకి గుండె చేయించుకున్నాము. ఇక్కడ స్నానాలకి చాలా మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానాలు చేసుకోవచ్చు. ఈ కొండ ప్రాంతం వల్ల ఎక్కువగా గాలి లేస్తున్నాయా కానీ ఇక్కడ స్నానాలకి హాట్ వాటర్ కూడా ఉంటది. పిల్లలకు గాని పెద్దలకు గాని హాట్ వాటర్ తో స్నానం చేసేసుకోవచ్చు. ఇలా పైకి వచ్చాక మళ్ళీ మేము
బండి మంచి కింద ఉంచేసి మేము నడుచుకుంటూ పైకి వచ్చామా, సరేలే ఈసారి అని బండి పైన వచ్చేసామండి. పైకి వచ్చాక ఇక్కడ మనం మురుగన్ దర్శనానికి ముందు ఇక్కడ బయట కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మురుగన్ టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతామండి. ఇక్కడ అమ్మన్ టెంపుల్ ఉంటుంది. అమ్మన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మురుగన్ టెంపుల్కి దర్శనం చేసుకోవాలట అండి. ఆ అమ్మన్ టెంపుల్ దగ్గర మనం ఏవైనా కోరికలు కోరుకున్నామంటే ఆవిడ కోరికల్ని తీసుకెళ్ళి మురుగన్ దగ్గర చెప్పుద్దంట. అప్పుడు ఆయన మన కోరికల్ని తీరుస్తారు అని నాకు ఒక తమిళ్ ముసలావిడ చెప్పింది అనమాట, పెద్ద ఆమె. ఆయన దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చామా, ఇక్కడ కూడా ఆయన విగ్రహాలు పెట్టారనమాట. ఇక్కడ కూడా ఫోటో వీడియో తీసుకున్నాము. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.